పిట్టల గుంపు చూడు ఓ రాస గుమ్మడి కాముడట పాట పాడే ఓ రాస గుమ్మడి పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మడి పాట వింటూ ఆడబట్టే ఓ రాస గుమ్మడి డప్పు మొత్తం ఎక్కువైంది కానీ చాలా జోష్గా ఆడుకుంటున్నారు ఇక్కడ జనం అంతా కూడా. వర్షం ఒక ఇంత ఎక్కువైనప్పటికీ కూడా ఇక్కడ జనం అంతా ఆడుతున్నారు. ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మనతో మాట్లాడిద్దాము. ఎలా ఉంది బతుకమ్మ? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బతుకమ్మ అంటే ఏంటి చెప్పు? ఎట్లుంది బతుకమ్మ పండుగ? చాలా బాగుంది, ఆనందంగా ఉంది, సూపర్. వర్షం పడడమే బాగుందా? ఫస్ట్ టైం వర్షం పడితే ఎగరడమే బాగుందా? వర్షం పడుతుంది కదా, ఎగరడం బానే ఉందా? చాలా బాగుంది. బతుకమ్మకి వర్షంలో ఆడడం కాబట్టి ఈసారి వర్షం పడుతుంది, చాలా బాగుంది. ఆడండి, చెప్పండి. అసలు తెలంగాణ వచ్చాక బాగా చేస్తున్నారు బతుకమ్మ పండుగ ఇక్కడ, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమందరం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తారా? దిస్ ఇస్ మై ఫస్ట్ ఇయర్. ఎక్కడి నుంచి వచ్చారు? న్యూలీ మ్యారీడ్. న్యూ మ్యారీడా? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇక్కడ పెళ్లి కాక ముందు కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళ? ఆఫ్టర్ మ్యారేజ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైమా? yes. చాలా బాగుంది, చాలా మంది ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బతుకమ్మ డాన్స్ అది మొత్తం ఎంటర్టైన్మెంట్ గా ఉంది. తిరుపతి దగ్గర నుంచి వచ్చిందండి మా వదిన. మేము బాగా ఎంజాయ్ చేస్తాం, ఎప్పుడప్పుడు బతుకమ్మ పండుగ హన్మకొండలో చేస్తారని బాగా ఇష్టం. తిరుపతి దగ్గర నుంచి బాగా వచ్చి ఎంజాయ్ చేస్తాం. ఇది సద్దుల బతుకమ్మ కదా, సద్దులు ఏం తెచ్చిండ్రు? సద్దులకా సత్తి ముద్దలు, మినపప్పు ముద్దలు నెయ్యితో చేసుకొని వెరైటీగా వచ్చి సూపర్ ఎంజాయ్ చేస్తాను. నెల్లూరు నుండి వచ్చామండి మేము, నెల్లూరు నుండి. బాగుంది, ఫస్ట్ టైం రావడం నేను, బాగుంది. అది అంటే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకంటే కూడా ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎక్కువ వచ్చే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఏళ్ల తరబడి, ఇప్పుడు ఇందాక కూడా మనం విన్నాము, 40-50 ఏళ్ల నుంచి కూడా కంటిన్యూగా ఇక్కడ ఆడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. తరతరాలుగా అంటే ఇప్పుడు అమ్మమ్మ స్టేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చూస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే బతుకమ్మ ఆడుకునే సిచ్యువేషన్. పద్మాక్షమ్మ గుట్ట దగ్గర సద్దుల బతుకమ్మ అనేది అసలు బతుకమ్మ ఇక్కడే పుట్టిందా అన్న చందంగా ఆడుకుంటారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ వచ్చినప్పటి నుంచి స్పెషల్ ఏంటంటే పాటలు ఇక్కడి వాళ్ళు ప్రొవైడ్ చేసి ఇక్కడే డెక్ పెట్టి మరి పాటల్ని ప్లే చేస్తూ ఉన్నారు. సో ఆ పాటలకి అనుగుణంగా చాలా స్టెప్స్ వేస్తూ, చాలా రకాల స్టెప్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. వర్షము బాగానే పడుతున్నప్పటికీ కూడా చెప్తారా? ఎక్కడి నుంచి వచ్చారు? లస్కల్ బజార్, హన్మకొండ, కమ్మరివాడ. వర్షం పడుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. చాలా. ఏం చదువుతున్నావు? చాలా ఎంజాయ్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ సెలబ్రేటింగ్ వెరీ వెరీ హ్యాపీలీ ఆఫ్టర్ వీఆర్ గెటింగ్ తెలంగాణ. చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. వర్షంలో మంచిర్యాల చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాల దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పాపను చూస్తున్నాం మనము, చిన్న పాప. ఇక్కడికి చిన్న చిన్న పిల్లలు వచ్చారు, వచ్చినప్పుడు కాసేపు గంపున కూర్చుంటున్నారు. వీళ్ళందరి ఆట పాటని చూసి, వీళ్ళ ఊపుని చూసి చిన్న చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా స్టెప్స్ వేస్తున్నారు. పెద్దవాళ్ళు ఎట్లా స్టెప్స్ వేస్తే అట్లా పిల్లలు స్టెప్స్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పాపను చూస్తున్నాము, చిన్న పాప, కానీ ఏ మాత్రం గాబరా పడతలేదు. చాలా సేపటి నుంచి ఇట్లనే వీళ్ళ అమ్మమ్మ ఎగిరిస్తూ ఉంది పాపని. చాలా బాగుంది. ఎప్పటి వరకు ఆడుకుంటావు చెప్పు? ఇంకా 1 hour ఆడదాం అనుకుంటున్నా. బతుకమ్మ అంటే ఏంటో తెలుసా? తెలుసు. బతుకమ్మ అనేది ఓన్లీ ఫేమస్ ఇన్ తెలంగాణ. బతుకమ్మ పండుగ అనేదా? యూనివర్సిటీకి రాసుకోండి. వచ్చాం, తడిచిపోయారు కదా మొత్తం. తడిచిపోయారు. ఎన్ని గంటలకు వచ్చారు? 5 o'clock వచ్చాం. 5 o'clock నుంచి ఆడుకుంటున్నారా?
చెప్పండి. బతుకమ్మ పండుగ అంటేనే వరంగల్ అంటేనే బతుకమ్మ పండుగ. ఏ దేశాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే మన వరంగల్లోనే చారిత్రాత్మకమైనటువంటి ఈ పండగ మళ్ళీ చారిత్రాత్మకమైన ప్రదేశంలో జరగడం ఇదొక ఈ జిల్లాలో ఆడుతూ మాట్లాడు. హ్యాపీ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నావా? అయిపోయిందా ఆట అంతా? ఆట అయిపోయిందా? ఆడేసుకున్నావా? వెళ్ళిపోతున్నావా? ఇంకా ఆడుకుంటావా? ఆడతా. ఎప్పటి వరకు ఆడుకుంటావు? నైట్ వరకు ఆడతా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసలు వీళ్ళు ఈరోజు ఎంత వర్షం పడ్డా 10-11 అయినా అసలు వెళ్ళేలాగా లేరు. మనం ఇక్కడ ముందున్న గుంపును చూడు చక్కగా. ఇంకో విషయం ఏంటంటే పెద్దవాళ్ళందరూ ఒక రౌండ్ గా ఏర్పడుతూ ఉన్నారు, చిన్నపిల్లలందరూ ఒక రౌండ్ గా ఏర్పడుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అంతా ఒక రౌండ్ గా ఏర్పడుతున్నారు, పెద్దవాళ్ళందరూ ఒక రౌండ్ గా ఏర్పడి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. మనం ఇక్కడ మొత్తం ఒక్కసారి ఆట ఆడే వాళ్ళందరినీ చూస్తే కనుక మనం అంచనా వేయొచ్చు, సుమారు వేల సంఖ్యలో ఇక్కడ ఉంటారు. ప్రతి ఏడు కూడా ఇదే జనం మనం ఇక్కడ చూస్తూ ఉంటాము, ఇంతే జనం ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇదే రకమైన లైటింగ్ ఏటికేడు కూడా. ఇప్పుడు ఎవరితో మాట్లాడినా కూడా అదే చెప్తున్నారు, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఘనంగా జరుపుకున్నాము, ఇంకా ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఘనంగా జరుపుకుంటున్నాము, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరుపుకుంటాము అని చెప్తున్నారు. ఈ పాటలకి అనుగుణంగా స్టెప్స్ వేస్తూ ఈ రోజంతా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మాట్లాడి ఎలా ఉంది బతుకమ్మ? చాలా బాగుంది. వర్షంలో ఇంకా బాగుంది. వర్షం పడడమే బాగుందా? చాలా బాగుంది. ఇంట్లో అయితే వర్షంలో తడవనియరు కదా, ఇక్కడైతే తడుచుకుంటూ డాన్స్ చేయొచ్చు మంచిగా. ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడే హన్మకొండ. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తారా? మా అత్తయ్య కొత్తనే పెంబర్తి నుంచి తీసుకొచ్చాం, ఇక్కడ బాగుంటుందని. నాకు చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వచ్చావా? ఫస్ట్ టైం రావడం వర్షం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఇక్కడ ఎంజాయ్ చేసినందుకు చాలా సంతోషం. ఫస్ట్ టైం వచ్చినావు కదా, ఎట్లా అనిపిస్తుంది చెప్పు? మొత్తం చాలా బాగుంది. అక్కడ కంటే ఇక్కడ ఇంకా చాలా బాగుంది. ఏం బాగుంది ఇక్కడ? వర్షం చేయడము, అందరితో ఎంజాయ్ చేయడము చాలా బాగుంది. జనం ఉంటారు అనుకున్నావా? లేదు ఇంతమంది ఉంటారని అనుకోలేదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇంతమంది ఉంటారని. ఎవ్రీ ఇయర్ నాకు ఇక్కడికి రావాలని ఉంది. ఎవ్రీ ఇయర్ పెంబర్తి నుంచి మనం ఇక్కడికే తీసుకురా. ఓకే పక్కా తను వస్తుంది ఖచ్చితంగా. ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడనే లస్కర్ బజార్ కమ్మర్. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తావా? రెగ్యులర్లీ. ఎవ్రీ ఇయర్ ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటావా? సూపర్. ఎవ్రీ ఎవ్రీ ఇయర్. చెప్పాలనుకుంటున్నావా?